ఓ 10 మంది ఒక కోవా బన్ అమ్ముకునే ఒక వ్యక్తి దగ్గరికెళ్లి అతన్ని బెదిరించి, భయపెట్టి "నువ్వు అది, ఇది జిహాదీవి, నువ్వు ఉన్మాదివి, ఉగ్రవాదివి, నువ్వు ఆ మతానికి సంబంధించిన వాడివి, నువ్వు ఆళ్ళు ఎలా బన్నులు అమ్మేస్తావు? నువ్వు ఆ కోవాలో ఏం పెట్టావు? ఆ బన్నుల్లో ఏం పెట్టావు? మా అందరిని చంపేయడానికొచ్చావా?" ఇలా రకరకాలుగా మాటల తూటాలతోటి అతన్ని పొడిచి, పొడిచి, పొడిచి చంపితే ఒక 10 మంది అతన్ని వ్యతిరేకిస్తే 1,00,000 మంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ 1,00,000 మందిలో కూడా మెజారిటీ మెంబర్స్ హిందువులవ్వడం అనేది హైలైట్ పాయింట్. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకిలా జరిగిందనేది మాట్లాడుకుందాం. సో, ఓపెన్‌గా మాట్లాడుకుందాం. చాలామంది ఏదో హిందువులేదో తప్పు చేసేసారు. ఇప్పుడు హిందువులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అతనికి. సో, వాళ్ళు చేసింది లేదా? వీళ్ళు చేసింది లేదా? సో, మధ్యలో మతాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఒక వ్యక్తి కోవా బన్ అమ్ముకోవడానికొచ్చాడు. ఆ బన్నులో ఏమన్నా ఫాల్ట్ ఉన్నా, ఆ కోవాలో ఏమన్నా ఫాల్ట్ ఉన్నా అది ప్రూవ్ చేయగలగాల. సో, దాన్ని తప్పు అని చెప్పగలగాల. అక్కడితో ఆపేయాలి. మధ్యలో మతాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఆ వ్యక్తి పేరేదైతే ఏదైంది, ఆ వ్యక్తి మతం ఏదైతే మనకెందుకు? సో, మతాన్ని ఎందుకు తీసుకొచ్చారు? దాన్నెందుకు తీసుకొచ్చారు? సో, మతాన్ని తీసుకురావటం వల్ల ఇప్పుడు అతనికి బీభత్సమైన సపోర్టొచ్చింది. ఎందుకు రాదు సపోర్టు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్ దాడి జరిగిందా? పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఎందుకు అంతలావున దేశం మొత్తం అంతలావున రెస్పాండ్ అయింది. సో, దేశ ఆర్మీ కూడా ఎందుకు ఆ రేంజ్‌లో రెస్పాండ్ అయిందంటే, మతం పేరడిగి మరీ కాల్చారు అని ఎవరైతే అక్కడ చనిపోకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బతికొచ్చిన వాళ్ళు, వాళ్ళు చెప్పినప్పుడే గదా! దేశం అంతలావున ఎమోషనల్‌గా ఫీల్ అయింది. ఆ పాకిస్తాన్ అనే దేశం మీద చీ కొట్టింది. సో, యుద్ధం చేసింది. ఒక మతం పేరు అడిగారనే గదా! ఇప్పుడు మనం చేస్తుందేంటి? సో, మతం పేరడిగి అతన్ని నువ్వు తప్పు అని అంటున్నావు. ఇప్పుడు అదే ప్లేస్‌లో అతను అమ్మిన వాడి పేరు కృష్ణనో, ఏ రామునో, ఏ అప్పారావో, ఏ సుబ్బారావో అయితే ఓకేనా? ఏ వెంకటేష్ అయితే ఓకే మనకి. సో, ఇప్పుడు అతని పేరు వల్లి అవ్వడం వల్ల మనకు ప్రాబ్లమ్ వచ్చింది. అతనేదో చేసేస్తున్నాడన్న భయం మనలోకొచ్చింది. నిజంగా అలా భయం ఉంటే ప్రతి వారం మా చికెన్ షాప్‌కెళ్తాం. ఎంతమంది హిందువులు, ఎంతమంది ముస్లిమ్స్ చికెన్ షాప్‌కెళ్ళి ఎన్ని కేజీలు చికెన్ కొనట్లేదు. మరి దాంట్లో ఏమన్నా కలిపేస్తే? ఆ మటన్‌లో ఏమన్నా కలిపేస్తే? సో, మనం షాగోష్‌కెళ్ళట్లేదా? పిస్తా హౌస్‌లకెళ్ళట్లేదా? బావర్చీలకెళ్ళట్లేదా? ప్యారడైజులకెళ్ళట్లేదా? బిర్యానీ దొబ్బి తినట్లేదా? మరి అక్కడేమన్నా చేసేస్తే? అక్కడేమన్నా కలిపేస్తే? ఫుడ్ పాయిజన్ అయిపోతే? ఇన్ని ఏళ్లగా, ఇన్ని ఏళ్లగా చూస్తా ఉన్నాం. ఎక్కడైనా ఏమన్నా జరిగిందా? నిజంగా ఏదైనా చెయ్యాలి అన్న ఇంటెన్షన్‌లు ఎవరైనా ఉండుంటే, సో, ఆ ఇంటెన్షన్‌ని నువ్వు ఫైండ్ ఔట్ చేస్తే ఆధారాలతో సహా అప్పుడు వాళ్ళు తప్పు అని అనగొచ్చు గానీ, సో, ఎవడో ఎక్కడో ఏదో చేశాడని జెప్పి ప్రతి ఒక్కడిని నువ్వు అలాగే చూడటం అనేది తప్పు. ఇప్పుడు ఆడు పాకిస్తానోడు. ఆడు గలీజ్‌గాడు గాబట్టి ఆడు మతం పేరడిగి ఆడు మనోళ్ళని కాల్చారు. మనం భారతదేశంలో పుట్టాం. మన ఇండియన్స్. సో, చిన్నప్పటి నుంచి మన ఇంటి పక్కన ముస్లిమ్స్‌తో ఆడుకొనుంటాం. ముస్లిమ్స్ ఇంటికెళ్ళి తినుంటాం. ముస్లిమ్స్‌తో పెరుగుంటాం. సో, సడెన్‌గా మనకెందుకు ముస్లిమ్స్ హేట్ అయిపోతారు? అవ్వరు కదా! సో, ఎవడైతే తప్పు చేస్తాడో వాడు మాత్రమే హేట్ అవుతాడు. మనకి పాకిస్తానోళ్ళతో ప్రాబ్లమ్. ముస్లిమ్స్‌తో ప్రాబ్లమ్ కాదు మనకి. ముస్లిమ్స్ అంటే పాకిస్తానోళ్ళే గాదు గదా! నా ఇంటి పక్కన ఉన్నోళ్ళందరూ పాకిస్తానోళ్ళు అయిపోతారా? అవ్వరు గదా! సో, చిన్నప్పటి నుంచి ఆళ్ళ ఇంటికెళ్ళి నేను చాలా తినుంటా, చాలా తిరుగుంటా, చాలా చేసుంటా. నన్నెప్పుడు చంపాలనుకోలేదు ఎవ్వరు. ఎవ్వరు ఎవరిని చంపాలనుకోరు. సో, మన ఆలోచనలు ఒక అడుగు తీసి అడుగు ముందుకెయ్యాలంటే భయం కలిగించుకోవటమో జనాల్లోకి, లేదంటే మనం ఒక మీడియా ఛానెల్ పెట్టుకున్నాం, మనం ఒక ఎజెండాని ఎత్తుకున్నాం. ఆ ఎజెండాని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇలాంటోళ్ళే కరెక్ట్ అని చెప్పి, ఇలాంటోళ్ళైతే నోరు తెరవరని చెప్పి, మనం ఏదైతే ఆలోచించి ఎవరైతే ఆ మీడియా ఛానెల్ వాళ్ళున్నారో సిగ్గురాలే ఇంకా ఇప్పటికి. ఆ తేజస్వి మీడియా వాళ్ళకి. ఆళ్ళు జర్నలిస్ట్‌లా మరి బఫూన్‌గాలో తెలవదు గానీ, ఆడు ఇంత గూడొచ్చి హిందువులంటే చులకన, హిందువులంటే అలా అనుకుంటున్నారా? ఇలా అనుకుంటున్నారా? అది హిందువులే సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు సపోర్ట్ చేయాలిరా నీకసలు? ఎందుకు సపోర్ట్ చేయాలి? నువ్వు ఎక్కడ దాన్ని క్వెషన్ చేసావు ప్రాపర్‌గా? అసలు నీ జర్నలిజం ఎక్కడ కనిపించింది అక్కడ దాంట్లో? ఏమన్నా కనిపించిందా? ఇప్పుడు అదే అతను వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో చిన్న ముసలావిడకి, వాళ్ళ పిల్లలకి మొత్తానికి తినిపించి వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల చాలా మంది వచ్చి అతనికి సపోర్ట్‌గా నిలబడ్డాడు. అతని ఆధార్ కార్డ్‌లు అతను అవన్నీ చూపెట్టాడు. సో, ఎప్పటినుంచో ఉన్నారు అని చెప్పారు. ఇది కొత్తగా తయారైంది. బేసిక్‌గా అన్ని చోట్ల రోహింగ్యాలుండరు. బంగ్లాదేశ్ నుంచో, ఇంకొక చోటు నుంచో వచ్చి బతకట్లేదు. ఈ నెరేటివ్ ఏదైతే ఉందో దీన్ని అందరికి అప్లై చేయడం కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ప్రతి ఒక్కరికి అప్లై చేయకండి ఈ నెరేటివ్‌ని. ఎవరో ఒక్కళ్ళో, ఇద్దరో ఉంటారు. పోనీ 100లో ఒక 10 మంది ఉంటారు. మీరు 100 మందిని అదే ఘాటుని కట్టేస్తే ఎలాగా? తప్పు కదా! ఇప్పుడు 1,00,000 మంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు. లక్షల్లో సపోర్ట్ చేస్తున్నారు ఇన్‌ఫాక్ట్. సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది హిందూస్ కూడా ఉన్నారు.
సో ముస్లిమ్స్లో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు ఆబ్వియస్లీ. ఎందుకు, నువ్వు మతం పేరు అడిగావు కాబట్టి. నువ్వు మతం పేరు అడగకుండా నార్మల్గా కానీ మాట్లాడి ఉండుంటే ఇంత ఇష్యూ అయి ఉండేది కాదు. నువ్వు మతం పేరు అడిగావు. నువ్వు మతం పేరు అడగడానికి కారణం ఏంటి? నీ ఛానలే అలాంటి ఛానల్, నువ్వు చేసే జర్నలిజం అలాంటి జర్నలిజం, నువ్వు చేసే వీడియోసే అలాంటి వీడియోస్. సో అలాంటి వీడియోస్ చేస్తావు కాబట్టి నీకు ఒక క్లిక్ బైట్ కావాలి, నీకు ఒక వీడియో కావాలి, నీకు ఒక సెన్సేషన్ కావాలి కాబట్టి నువ్వు దాన్ని ట్రై చేయాలనుకున్నావు, నువ్వు దాన్ని హైలైట్ చేయాలనుకున్నావు, వ్యూస్ తెచ్చుకోవాలనుకున్నావు. బట్ అది ఎవరికి ఫేవర్గా మారింది? అతనికి ఒక సాదా సీదా ఒక ఏదో మామూలు మనిషి ఆ మేడారం జాతరలోకి వస్తే ఎక్కువ పనులు అమ్ముకోవచ్చు అని చెప్పి వచ్చారు. చాలామంది పనులు అమ్ముకుంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్ముకోవట్లేదా? సో మన దేశం నుంచి వెళ్ళి హిందువులు గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళి పనులు చేసుకోవట్లేదా? పనులు చేసుకుంటున్నా లేదా? ఇప్పుడు వాళ్ళని రోహింగ్యాలు అంటాం మనం, అంటామా? వాళ్ళు పనులు చేసుకోవట్లేదు వెళ్ళి. సో అలాగే జస్ట్ కర్నూలు నుంచి వచ్చి మేడారం జాతరకి వెళ్ళి పనులు అమ్ముకున్నాడు. దానికే మనం ఎక్కడి నుంచో వచ్చేస్తారు, ఎవరెవరో వచ్చేస్తారు, ఎలా తింటారు, ఇది నువ్వు తింటావా, మీ ఇంట్లో వాళ్ళు తింటారా? బఫూన్ క్వశ్చన్లు అడగడం బఫూన్ జర్నలిజం కాదది. నికార్సైన జర్నలిజం ఉండాలి ఏదైనా కానీ. సో దీనికి చాలామంది మాట్లాడుతుంటే ఇంకొంతమంది ఒక సైడ్ నుంచి ఇది ఒక సైడ్ ఆర్గ్యుమెంట్. అయితే ఇంకొక సైడ్ ఆర్గ్యుమెంట్ అంటే సడన్గా వేరే ఒక పార్టీని తీసుకురావటము, వేరే ఒక ఎజెండాని సో అనవసరంగా రుద్దటము. అడిగిన వాళ్ళు వాళ్ళ ప్యూర్లీ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఛానల్ ఇంట్రెస్ట్. సో వాళ్ళు ఏదో హైలైట్ అవ్వాలనుకున్నారు, వాళ్ళు ఏదో నిబ్బిలాగా ఏదో చిన్న పార్టీ హైలైట్ అవ్వాలనుకున్నారు. దాన్ని వేరే పార్టీని తీసుకొచ్చి వేరే పార్టీకి కానీ, వేరే రంగుకి కానీ, సో వేరే దానికి కానీ, సో ఇంకొంతమంది ఈ మంటలో చలి కాచుకోవాలనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. వీళ్ళు ఇంకా దారుణం వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటికీ కారణం ఎవరు అంటే ఆ జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్, ఆ క్వశ్చన్ తప్పేంటంటే నువ్వేం పేరు, నీ మతం ఏంటి, ఇవి కరెక్ట్ కాదు. ఇప్పటికీ కూడా ఆ జర్నలిస్ట్కి బుద్ధి రావాలి కదా. సో ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నా కూడా, ఇంతమంది అతనికి సపోర్ట్ చేస్తున్నా కూడా అతనికి ఇంకా బుద్ధి రాక నేనే కరెక్టు అని చెప్పుకొని తిరుగుతున్నారంటే అది ఉన్మాదం అవుతుంది. ఉన్మాదులు అవసరం లేదు మనకి. ఉన్మాదులు, ఉగ్రవాదులు అక్కడ ఉంటారు, ఆ దేశంలో ఉంటారు, ఈ దేశంలో ఉండరు. ఉన్మాదులు ఉండరు, ఉగ్రవాదులు ఉండరు. ఓకేనా? అందరం ఒకటిలాగా ఉండాలి. ఈ మధ్యలో ఈ సోదంతా ఏంది? సెక్యులర్ కంట్రీ, సూడో సెక్యులరిజం అనట్లేదు నేను. ఇప్పుడు నేను ముస్లిమ్స్ని వెనకేసుకొస్తూ హిందువులను తిట్టడము, మరీ హిందూ దేవతలను తిట్టడము, హిందూ దేవులను తిట్టడము, అది సూడో సెక్యులరిజం అయిపోతుంది. తప్పును వేలెత్తి చూపిస్తున్నాం, అది తప్పు బరాబర్. అలా అడగటం తప్పు. ఇప్పుడు చిన్న మార్కెట్స్కి వెళ్తాము, చిన్న వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తాము. సో ఎక్కడెక్కడో చిన్నగా వాళ్ళు సంతలు పెట్టుకుంటారు. అందరి దగ్గరికి వెళ్ళి మనం నువ్వు ముస్లిమా, నువ్వు హిందువా అని ఎవరు చెప్పి కొనుక్కోవట్లేదు కదా. సో నేను మొన్న మార్కెట్కి వెళ్ళొచ్చాము, మార్కెట్లో సామాన్లు తెచ్చుకున్నాం, దాంట్లో ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర కూడా కొనుక్కోన్నాం. సో నువ్వు ముస్లిం కాబట్టి నీ దగ్గర కొనడం అని చెప్పి ఎవరు లేదే, చాలామంది వెళ్ళి కొన్నారే. పోనీ ముస్లిమ్స్ వచ్చి మా ముస్లిమ్స్ దగ్గరే కొంటాం, మేము హిందువుల దగ్గర కొనమని చెప్పి ఎవరు అనలేదే. చాలామంది ముస్లిమ్స్ వెళ్ళి హిందువుల దగ్గర కూడా వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నారే. ఎక్కడొచ్చింది సడన్గా మతం? లేదు మతం అనవసరంగా తీసుకొస్తున్నారు. ఎందుకు? వ్యూవర్షిప్ కోసం. జనాల్లో లేనిపోని నెగిటివిటీని పెంచడం ఎందుకు? వీలైతే తగ్గించాలా. అందరం ఒకటే అని చెప్పగలగాల, అలా చేయగలగాల. లేదు, చాలా క్లియర్గా ఉండాలి ప్రతిదీ. ఎందుకంటే దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి మెయిన్ ఎజెండాలు, ముఖ్యమైన కారణం ఇలాంటి జర్నలిస్టులు. బఫూన్ జర్నలిజాన్ని తీసుకొచ్చి ఏదేదో జనాల మైండ్కి రుద్దేసి మేము చెప్పిందే కరెక్టు, మిగతా వాళ్ళంతా తప్పు, వాళ్ళు మాట్లాడేదే కరెక్ట్ కాదు, సో వాళ్ళందరూ దేశద్రోహులని మాట్లాడుతుంటే ఎట్లాగా? కుదరని పని కాదా సార్? క్షమాపణలు చెప్పాలా, సారీ చెప్పాలి. అమ్మవారి జాతరలో ఎవరైనా వచ్చి బతికే హక్కు ఉంది. అమ్మవారి పేరు చెప్పుకొని 4 రూపాయలు సంపాదించుకుంటే అది మనకే కదా మంచిది. సరే, మన వల్ల వేరే వాళ్ళు బాగుపడ్డారని, సో ఎవరైనా వచ్చి రావచ్చు, పలానా వాళ్ళే రావాలని చెప్పి రూల్ ఏముంది? అన్నిటికీ ఆధార్ కార్డులు అడగం కదా అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మనం. ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు? ముస్లిమ్స్ ఇంకా పైలట్లు అయితేనో, ముస్లిమ్స్ లోకో పైలట్లు అయితేనో, ముస్లిమ్స్ బస్సు డ్రైవర్లు అయితేనో బస్సులు ఎక్కరా? ఏం చేయరా? ఇప్పుడు ఆ ముస్లిం బస్సు డ్రైవర్ అయితే మనల్ని చంపేస్తాడా తీసుకెళ్ళి ఎక్కడో చోట హిందూస్ ఎక్కితే? ఎందుకు లేనిపోని మాటలు, లేనిపోని నెరేషన్లు? నిజంగా తప్పు జరుగుంటే బరాబర్ క్వశ్చన్ చేయాలా, బరాబర్ పట్టుకోవాలా, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలి, కేసు ఫైల్ చేయాలా, మిగతా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలా. తప్పు జరగకపోయినా కూడా నువ్వు ఆ మతం ఓడివి కాబట్టి నువ్వు చేసింది తప్పు అంటే కరెక్ట్ కాదు కదా. దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నా. అది అర్థం చేసుకోవాలి. ప్రతిసారి ఇదే ఇష్యూస్ని రిపీట్ చేస్తూ ఉంటే దేశంలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఈ మతాన్ని తీసుకొచ్చి ప్రతిసారి
దీని మీద కొట్లాడాలి అంటే కష్టం కదా. బోల్డ్ దేశాల్లో బోల్డ్ సమస్యలు ఉన్నాయి. బోల్డ్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. వాటిని క్వెషన్ చేయండి. వాటిని ప్రశ్నించండి. వాటి మీద ఫైట్ చేయండి. కనీసం పేదవాళ్ళకి ఉపయోగపడతాయి. మధ్య తరగతి వాళ్ళకి ఉపయోగపడతాయి. చదువుకున్న వాళ్ళకి 4 ఉద్యోగాలొస్తాయి. దీని మీద ఎందుకు చిల్లర వాటి మీద కొట్లాడతారు? అసలు పెద్ద మ్యాటరే కాదిది. నిజంగా ఏదైనా ఎక్స్‌పోజ్ చేయగలిగి చేసి ఉండుంటే డెఫినెట్‌లీ అందరూ సపోర్ట్ చేస్తారు. ఎక్కడో ఏదో జరిగింది కదా అని చెప్పి తీసుకొచ్చి అందరి మీద రుద్దటం, అందరిని అదే దృష్టికోణంలో చూడటం అనేది బరాబర్ తప్పు. ఆలోచించండి. సో, ఇలాంటి ఫాల్తూ నెరేటివ్స్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, సో, అనవసరంగా హేట్రెడ్ పెంచుకోకండి. మన చుట్టుపక్కల, మన ఆఫీసుల్లోనూ మనతో పాటు ఉండేవాళ్ళు చాలామందుంటారు. ఓకేనా? తప్పు జరిగినప్పుడు మాత్రమే క్వెషన్ చేయాలి. సో, అది కాబట్టి క్వెషన్ చేయడం అనేది మూర్ఖత్వం అనిపించుకుంటది నా దృష్టిలో. సో, ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ ఇండియన్స్. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్, రైట్? నేను బ్రాహ్మిన్, నేను హిందూ, నేను ఇండియన్. ఈ 3 నా ఐడెంటిటీ. ఈ 3 నా ఐడెంటిటీ బరాబర్. అలా అని చెప్పి నేను ముస్లిమ్స్‌తో మాట్లాడను. అది మూర్ఖత్వం. నాకంత మూర్ఖత్వం లేదు. అలాంటి మూర్ఖత్వం ఎవరు పెట్టుకోవద్దు. తప్పు చేస్తే క్వెషన్ చేస్తాం ఖచ్చితంగా. తప్పు చేయనప్పుడు సో, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని క్వెషన్ చేస్తాం. మతం ఏముంది దానికి అడ్డం? అదన్నమాట సంగతి. సో, మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. ఎవరైతే ఆ జర్నలిస్ట్ ఉన్నాడో బరాబర్ సారీ చెప్పాలి. సారీ చెప్పకపోతే ఇది ఇంకా పెద్ద ఇష్యూ అవుతది ఖచ్చితంగా. అది. ఎందుకంటే ఇతనికి లక్షల్లో మద్దతు దొరుకుతుంది. అది రేపు కోట్ల దాకా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవలే. దేశమంతా కూడా అతనికి సపోర్ట్ చేయొచ్చు ఫైనల్‌గా. ఒక కోవా బన్ నమ్ముకునే ఒక అతి సామాన్యుడికి దేశం మొత్తం కూడా సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవలేదు. బికాస్ ఆఫ్ మీ ఫాల్తూ నెరేటివ్స్ వల్ల. జై హింద్.